2000 సంవత్సరాల కాలములో లేనటువంటి ఒక వేగవంతమైనటువంటి సైన్స్ యొక్క టెక్నాలజీ యొక్క వేగాన్ని ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నెట్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలలో ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం, అదేవిధంగా ప్రపంచంలో ప్రతి మనిషికి వారికి కావలసినటువంటి సమాచారాన్ని అందించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఆవిష్కరణలు చాలా వేగంగా ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఈ 25 సంవత్సరాల కాలంలో 2000 సంవత్సరాల కాలంలో లేనటువంటి పరిజ్ఞానము, ఒక విప్లవము, ప్రభంజనము, వేగము సైన్స్ యొక్క టెక్నాలజీలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా సైన్స్ టెక్నాలజీ యొక్క వేగం అనేది పరుగులు పెడుతూ ఉంది, ప్రతిరోజు అప్డేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మనకు ఏదో ఒక విషయాన్ని తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే శాస్త్రవేత్తలు కూడా మరికొన్ని విషయాలను ప్రపంచానికి అందించారు. ఈ భూమి యొక్క వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. భూమిలో ఉన్న నిక్షేపాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఈ మానవ మనుగడ అనేది ఎంతో కాలము కొనసాగించబడదు, దాని యొక్క అంతము చాలా దగ్గరలోనే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు ప్రపంచానికి తెలియజేశారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా దీనిని ఆలోచన చేయాలి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, ఇందులో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏమైపోతుందో అనేటువంటి విషయము ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టైంలో ఇంత వేగంగా ప్రతిరోజు అప్డేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ సైన్స్ టెక్నాలజీ ద్వారా ప్రతి మనిషికి వారి దగ్గరకు సమాచారం అనేది తీసుకురాబడుతుంది. ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల 5G ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు. చాలా వేగంగా సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. వారి దగ్గరకు ఎంతో సమాచారం తీసుకురాబడుతుంది. విస్తారమైనటువంటి సమాచారము ఇంటర్నెట్ ద్వారా ఈ రోజున మనుషుల దగ్గరకు వేగంగా తీసుకురాబడుతూ ఉంది. ప్రతి మనిషి దగ్గరికి ఆ సమాచారంలో 2 విషయాలు మనిషిని దర్శిస్తూ ఉన్నాయి. సమస్త దుర్నీతికి సంబంధించి, దుష్టత్వానికి సంబంధించి, నీచత్వానికి సంబంధించి, ఘోరమైనటువంటి పాపానికి సంబంధించినటువంటి పాప కార్యాలన్నిటినీ తెలుసుకునే విధంగా, చూసే విధంగా, ధ్యానించే విధంగా, తన హృదయంలో నింపుకునేటువంటి విధంగా ఎంతో విస్తారమైనటువంటి ఈ సమాచారాన్ని ప్రతి మనిషి దగ్గరికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుని వస్తూ ఉంది. ఆ మనుషుల దగ్గరికి ఆ సమాచారం అనేది తీసుకొని రాబడినప్పుడు మనిషి దానిని ఎన్నుకొని స్వీకరించి అనుభవించవచ్చు. అదే సమయంలో మనిషి దగ్గరకు మరికొంత సమాచారం కూడా ఈ ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా ప్రపంచంలో నలుమూలల ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఈ సమాచారం అనేది మనిషి దగ్గరకు తీసుకురాబడుతుంది. అందులో మనిషి యొక్క ప్రాణాత్మ దేహములు రక్షించబడేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని సువార్త కూడా ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి మనిషిని చేరుతూ ఉంది. ఈ నశించిపోతున్నటువంటి ప్రపంచంలో, త్వరగా నాశనమైపోబోతున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుని యొక్క సువార్త ప్రతి మనిషికి అందించడానికి ఈ చివరి కాలంలో దేవుడు సంకల్పించినటువంటి ఒక గొప్ప మార్గం సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వారికి దేవుని యొక్క సువార్తను దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈ చివరి సమయానికి వచ్చేసరికి, ఈ 2024 సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని వందల కోట్ల మంది ప్రపంచం నిండా ఉన్నారు.
ఏ సేవకుడు కూడా వారిని దర్శించి ప్రతి మనిషికి సువార్తను ప్రకటించలేకపోవచ్చు. అందుకే ఇంత జనాభా కలిగినటువంటి ఈ ప్రపంచంలో మనుషులు సువార్త వినకుండా, దేవుని గురించినటువంటి మాట వినకుండా నశించి నిత్య నరకానికి వారు వెళ్లకుండా ఉండుటకు దేవుడు వారి యొద్దకు ఒక జీవము కలిగిన సమాచారాన్ని ఈ టెక్నాలజీ ద్వారా పంపిస్తూ ఉన్నాడు. సువార్త, గాస్పుల్ అనే దాన్ని పంపిస్తూ ఉన్నాడు. అయితే ఈ విస్తారమైనటువంటి కోట్లాది ప్రజలు ఈ ప్రపంచం నిండా ఉన్నారు. వారి దగ్గరికి ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా వేగవంతమైనటువంటి సమాచారం వారి దగ్గరకు వస్తూ ఉంది. ప్రతిరోజు వాళ్ళ మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా. అందులో వారు దేన్నైనా ఒకదాన్ని ఎంపిక చేసుకొని వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క నిత్య జీవాన్ని నిర్ణయించుకుంటారు. రోజున మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఉండడం అనే దాన్ని మనము ఆశ్చర్యంగా చూడడం లేదు. అది అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయంగా మనం ఎంచుతూ ఉన్నాం. ప్రతి మనిషి ఒక స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటున్నాడు. అందులో మనిషికి 2 సమాచారాలు అందించబడుతున్నాయి. ఒకటి మనిషి దుష్టత్వములోనికి నడిపించబడేటువంటి సమాచారం. రెండవది మనిషి నిత్యత్వములోనికి నడిపించబడడానికి కావలసిన సమాచారం. ఏదైనా ఆ మనుషుడు ఎంచుకోవడాన్ని బట్టే అది వానిలోనికి నింపబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చివరి దినాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా అప్డేటెడ్గా ముందుకు నడిపించబడుతుందంటే ఈ ప్రపంచము త్వరలో నశించపోబోతుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనుషులు ఈ కాలంలో ఈరోజున్న వాళ్ళు రేపు ఉంటారు అనే దానికి గ్యారంటీ లేదు. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు చాలా వేగంగా ఈ రోజున చనిపోతూ ఉన్నారు. మధ్య వయసులో చనిపోతున్నారు, టీనేజ్లో చనిపోతున్నారు, యవ్వన ప్రాయంలో చనిపోతున్నారు. రకరకాల కారణాలను బట్టి, క్షణిక ఆవేశాలను బట్టి వారందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైన సువార్త వినడానికి దేవుడు ప్రతి మనిషి దగ్గరికి ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వేగవంతమైనటువంటి సమాచారం. వారు దాన్ని చూచే విధంగా, దాన్ని వినే విధంగా వారి యొద్దకు జీవముతో కూడినటువంటి సువార్త ప్రతి మనుషుల దగ్గరికి చేరవేయబడుతుంది. ఈ మనుషులు క్షణిక ఆవేశాలకు లోనయ్యి, ప్రమాదాలకు గురై, అనారోగ్యాలకు గురై ఈ విస్తారమైన జనం నశించిపోతున్నటువంటి ఈ కాలంలో దేవుడు ప్రతి మనిషికి ఇంటర్నెట్ ద్వారా గాస్పుల్ అనే దాన్ని అందిస్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.